హలో అండి, హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్రెండ్ ట్రేడర్ తెలుగు. నేను మీ నరేష్. రేపటి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చేసుకోవడానికి మళ్ళీ ముందుకు వచ్చేసానండి. చేసుకునే ముందు ఒక చిన్న రిమైండర్, మన ఛానల్కి కనుక న్యూగా వచ్చినట్టయితే ఫస్ట్ మన ఛానల్లో ఉన్న కంటెంట్ చూడండి, దాని తర్వాత మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఆ నోటిఫికేషన్ బిల్ని కూడా క్లిక్ చేయండి. అండ్ అదేవిధంగా మనకి టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది, ట్రెండ్ ట్రేడర్ తెలుగు పేరుతో. మీరు కనుక టెలిగ్రామ్ డౌన్లోడ్ చేస్తుంటే వెళ్ళి సర్చ్ చేయండి ట్రెండ్ ట్రేడర్ తెలుగు అని, అండ్ జాయిన్ అవ్వండి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం. అండ్ డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్లో లింక్ ఉంది, అండ్ అక్కడ నుంచి జాయిన్ అవ్వచ్చు. సో ఫైనలీ టెలిగ్రామ్ ఛానల్ రీఓపెన్ అయిపోయింది. సో లింక్ డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్లో ఒరిజినల్ ఛానల్ లింక్ ఉంది, అండ్ అక్కడ నుంచి జాయిన్ అవ్వండి. అండ్ అదే విధంగా వాట్సాప్ ఛానల్ కూడా జాయిన్ అవ్వండి. బికాస్ టెలిగ్రామ్ మళ్ళీ ఫ్యూచర్లో బ్యాన్ అయితే కనుక టెలిగ్రామ్ ఛానల్ బ్యాన్ అవుతే వాట్సాప్ ఛానల్ బ్యాకప్లో ఉంటుంది. అండ్ డైలీ ఇప్పుడు టెలిగ్రామ్ ఛానల్లో వాట్సాప్ ఛానల్ రెండు దగ్గర అప్డేట్స్ వస్తాయి. సో ఇవాళ మీరు చూసినట్టయితే టెలిగ్రామ్ ఛానల్ ఓపెన్ అయిన తర్వాత ఇవాళ నుంచే నేను ఇక్కడ ఆల్గో లెవెల్ షేర్ చేశాను. దాంతోపాటు ఇక్కడ అనాలిసిస్ కూడా పోస్ట్ చేశాను. మీరు ఇక్కడ డేటా పోస్ట్ చేశాను అండ్ అనాలిసిస్ వీడియో కూడా పోస్ట్ చేశాను అండ్ మార్నింగ్ ఇవాళ. సో ఎవరికైతే హెల్ప్ అయిందో క్లియర్లీ చెప్పండి కింద కమెంట్ చేసి. అండ్ ఇక్కడ చూడండి 11:26 టైంలో అనాలిసిస్ వీడియో కూడా పోస్ట్ చేశాను. నిఫ్టీ అండ్ సెన్సెక్స్ అండ్ బ్యాంక్ నిఫ్టీ క్లియర్లీ వర్కౌట్ అయింది. అండ్ ఇక్కడ ఏదైతే మేము ట్రేడ్ ప్లాన్ చేశానో అది కూడా డేటా ఇక్కడ నేను ప్రొవైడ్ చేశాను. దాంతో పాటు అండ్ ఇక్కడ టైం టు టైం అప్డేట్స్ అనేటివి కూడా పోస్ట్ చేశాను. సో టెలిగ్రామ్ ఛానల్లో యాజ్ వెల్ యాజ్ వాట్సాప్ ఛానల్లో. సో మస్ట్ అండ్ షుడ్ ఫాలో అండి. ఓకే, అండ్ ఇప్పుడు టైం వేస్ట్ చేసుకోకుండా మనం అనాలిసిస్ చేసుకుందాం. నిన్న నేను ఏదైతే అనాలిసిస్ పోస్ట్ చేశానో సో క్లియర్లీ మార్కెట్లో మనం ఏదైతే ట్రేడ్ ప్లాన్ చేస్తామో క్లియర్లీ జరిగింది. అండ్ ఇక్కడ చూడండి, ఇది మనకి డైలీ టైం ఫ్రేమ్. ఫస్ట్ డైలీ టైం ఫ్రేమ్ చూసుకుని దాని తర్వాత చిన్న టైం ఫ్రేమ్కి వెళ్దాం. సో ఇక్కడ మనకి బ్యాక్ టు బ్యాక్ 2 days మనకి రివర్సల్ క్యాండిల్స్ ఉండే. ఓకే, సో నిన్న మనం ఏం అనాలిసిస్ చేస్తాం, మార్కెట్ అట్లీస్ట్ 24,140 పైన అట్లీస్ట్ ఉంటే అప్పుడు ఆలోచించండి బుల్లిష్ సైడ్లో అని చెప్పాను. అండ్ ఇంకొక పాయింట్ కూడా చెప్పాను, ఎప్పుడైతే మార్కెట్ ఈ కింద గ్యాప్ ఉందో ఈ గ్యాప్ లెవెల్ దగ్గర మార్కెట్ ఓపెన్ అవుతే పాజిటివ్గా కూడా యాక్ట్ చేయవచ్చు, అంటే మార్కెట్ గ్యాప్ సపోర్ట్ లెక్క కూడా యాక్ట్ చేయవచ్చు అని చెప్పాను. సో మనం 5 minutes టైం ఫ్రేమ్లో చూసామనుకోండి, ఫస్ట్ ఇనిషియల్ టిక్లో మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత కొంచెం అప్ సైడ్ వెళ్ళింది, దాని తర్వాత రిజెక్ట్ చేసింది. ఓకే, సో డైలీ టైం ఫ్రేమ్లో ఇక్కడ మనం చూసినట్టయితే ఆల్మోస్ట్ 5 to 6 క్యాండిల్స్ ఇక్కడ మార్కెట్ వచ్చేసి దీని లోస్ బ్రేక్ చేసేసింది. కాబట్టి ఇది స్ట్రాంగ్ బేరిష్ క్యాండిల్ అండ్ ఇంకా ఫర్దర్గా డౌన్ సైడ్ రావచ్చు. అండ్ వీక్నెస్ క్లియర్లీ కనిపిస్తుంది. హయ్యర్ సైడ్ నుంచి మార్కెట్లో రిజెక్షన్స్ కనిపిస్తాయి. అంటే మల్టిపుల్ టైమ్స్ మార్కెట్ 24,000 లెవెల్ పైన ఉండడానికి ట్రై చేసింది, ఫెయిల్ అయింది. ఇక్కడ చూడండి 24,000 లెవెల్ మల్టిపుల్ టైమ్స్ టెస్ట్ చేసింది, ఆ లెవెల్స్ పైన హోల్డ్ చేయలేకపోయింది. అండ్ ఇప్పుడు ఆ లెవెల్స్ కిందకి వచ్చేసింది. దాని తర్వాత మార్కెట్ ఇప్పుడు 23,900 అండ్ నియర్లీ 800 కూడా బ్రేక్ చేసింది. బట్ క్లోజింగ్ వచ్చేసి 23,800 పైన యాజ్ ఆఫ్ నో మార్కెట్ అనేది క్లోజ్ అయింది. బట్ రేపు మార్కెట్ ఇంపార్టెంట్ ఏంటంటే, రేపు ఈ లో కనుక బ్రేక్ చేసింది అనుకోండి, ఈ స్వింగ్ లో బ్రేక్ చేస్తే ప్రీవియస్ ఇక్కడ కూడా స్వింగ్ లో ఉంది అండ్ ఇది ఒక రెసిస్టెన్స్ ఏరియా 23,950 యాజ్ ఆఫ్ నో రెసిస్టెన్స్ అండ్ 24,000 లెవెల్ రెసిస్టెన్స్. ఓకే, సో ఈ లెవెల్స్ కింద ఉన్నంతసేపు బేరిష్ గానే చూడొచ్చు ఇంకా మార్కెట్ నిఫ్టీని. అండ్ ఇంకా డౌన్ సైడ్ రావచ్చు అంటే క్లియర్ గా నిఫ్టీ ఇంకా డౌన్ సైడ్ వచ్చే పాసిబిలిటీస్ ఉన్నాయి. అండ్ ఇక్కడ వరకు రావచ్చు 23,650 అండ్ 23,700 వరకు మార్కెట్ రావచ్చు. ఒకవేళ ఈ గ్యాప్ ని ఫిల్ చేసిన తర్వాత బయర్స్ ఒకవేళ సపోర్ట్ తీసుకుంటే వెల్ అండ్ గుడ్. ఒకవేళ ఇక్కడ నుంచి బయర్స్ సపోర్ట్ తీసుకోకుంటే ఇంకా డౌన్ సైడ్ పాసిబిలిటీస్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి నిఫ్టీలో. ఓకే, ఎక్కడి వరకు అప్పుడు రావచ్చు అంటే మార్కెట్ నియర్లీ 23,500 to 400 వరకు కూడా మార్కెట్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, సో ఇది ఇంపార్టెంట్. సో ఇక్కడ నుంచి నేను ఎక్స్పెక్ట్ చేస్తుంది డౌన్ సైడే, బట్ ఈ ఏరియా రీఫిల్ చేయొచ్చు. ఫిల్ చేసిన తర్వాత మార్కెట్ ఇక్కడ నుంచి హోల్డ్ చేస్తే బయర్స్ అండ్ అక్కడ నుంచి బౌన్స్ చూడొచ్చు ఇంట్రాడేలో, లేదంటే మార్కెట్ ఇక్కడ నుంచి డౌన్ సైడ్ మళ్ళీ కంటిన్యూషన్ అవ్వచ్చు. సో ఇక్కడ సింపుల్ ట్రేడ్ ప్లాన్ ఏంటంటే, రేపు మార్కెట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది అనుకోండి, ఫస్ట్ కేస్ గ్యాప్ డౌన్ ఓపెన్ అవుతే మార్కెట్ ఫస్ట్ టిక్లోనే మీరు బుల్లిష్ సైడ్ కానీ బేరిష్ సైడ్ కానీ వెళ్ళకండి. మార్కెట్ ఫస్ట్ సెటిల్ డౌన్ అవ్వనివ్వండి. మార్కెట్ ఒకవేళ ఇక్కడ నుంచి గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే ఇదైతే గ్యాప్ ఏరియాలో ప్రైస్ ఓపెన్ అయింది అనుకో సపోర్ట్ లెక్క యాక్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ నుంచి కొంచెం బౌన్స్ చేయవచ్చు అండ్ ఏదైతే క్లోజింగ్ ప్రైస్ ఉందో లో ఉందో అదొక రెసిస్టెన్స్ లెక్క యాక్ట్ చేస్తుంది. అండ్ 23,800 అండ్ 850 లెవెల్ దగ్గరకు వచ్చినప్పుడు రిజెక్ట్ చేయొచ్చు, లేదా కొంచెం అప్ సైడ్ వెళ్ళి 23,900 లెవెల్ దగ్గరకు వచ్చినప్పుడు కూడా రిజెక్ట్ చేసే ఛాన్స్ ఉండదు. అక్కడ నుంచి రిజెక్ట్ చేస్తే మళ్ళీ పీ సైడ్లో ఆపర్చునిటీ క్రియేట్ అవుతుంది, అక్కడ నుంచి మళ్ళీ పీ సైడ్లో ప్లాన్ చేయొచ్చు. అండ్ ఆ లో బ్రేక్ అయింది అనుకోండి ఇంకా డౌన్ సైడ్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో ఇక్కడ సపోర్ట్ లెక్క ఫామ్ చేసినప్పుడు ఆపర్చునిటీ కూడా క్రియేట్ అవుతుంది. అది మీరు క్విక్గా మీరు ఏదైతే మీ ప్రైజ్ యాక్షన్ని బట్టి 5 minutes టైం ఫ్రేమ్లో అక్కడ బుల్లిష్ సెటప్ కానీ బుల్లిష్ ప్రైజ్ యాక్షన్ కనిపిస్తుంటే ఈ పుల్ బ్యాక్ కూడా మీరు ట్రేడ్ చేయొచ్చు. బట్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు మాత్రం ట్రేడ్ చేయొచ్చు. యాజ్ ఆఫ్ నో నా సజెషన్ మాత్రం మార్కెట్ ఒకవేళ గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి కొంచెం అప్ సైడ్ వెళ్ళింది అనుకోండి, వెళ్ళనివ్వండి. మార్కెట్ ఎప్పుడైతే రిజెక్ట్ చేస్తుందో పర్టికులర్ ఏరియా దగ్గర రెసిస్టెన్స్ ఏరియా దగ్గర రిజెక్ట్ చేస్తుందో అక్కడ బేరిష్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ కనుక ఫామ్ అయ్యి అండ్ అక్కడ నుంచి రిజెక్ట్ చేస్తుంటే అక్కడ నుంచి మాత్రం బేరిష్లో ప్లాన్ చేయొచ్చు. నా వ్యూ బేరిష్ ఉంది. ఇంకా
డౌన్ సైడ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను 23,600 to 650 లెవెల్స్ ఈ పర్టికులర్ ఏరియా వరకు. ఇది బ్రేక్ చేస్తే ఇంకా కొద్దిగా డౌన్ సైడ్ రావచ్చు నిఫ్టీలో. ఓకే, అండ్ ఇంకొక పాయింట్, ఎవ్రీడే నేను ఆల్గో లెవెల్ షేర్ చేస్తాను కదా, సో ఇవాళ కూడా షేర్ చేశాను కదా, సో ఎవ్రీడే ఆల్గో లెవెల్స్ని ఫాలో అవ్వండి అని చెప్తాను. సో ఇవాళ చూడండి ఆల్గో లెవెల్స్, సో పర్టికులర్లీ ఎగ్జాక్ట్లీ మన ఆల్గో లెవెల్స్ దగ్గర నుంచి ప్రైస్ రిజెక్ట్ చేసింది. నిన్న ఇదే పర్టికులర్ పాయింట్లో రిజెక్ట్ చేసింది అండ్ ఇక్కడ కూడా రిజెక్షన్. ఈ రెండు లెవెల్స్ రెసిస్టెన్స్ ఏరియా. అండ్ నిన్న క్లియర్లీ చెప్పాను, ఈ ఏరియా పైకి మార్కెట్ అట్లీస్ట్ ఒక స్వింగ్ హై బ్రేక్అవుట్ అయితేనే బులిష్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు, లేదా మార్కెట్ ఇక్కడ నుంచి రిజెక్ట్ చేసింది అనుకోండి డౌన్ సైడ్ పాసిబిలిటీసే ఉంటాయి. అండ్ 24,000 ఇంపార్టెంట్. ఈ లెవెల్స్ కిందికి మార్కెట్ కనుక వెళ్ళింది అనుకోండి 23,900 అండ్ 23,800 వరకు కూడా మార్కెట్ రావచ్చు అని. సో యాజ్ ఆఫ్ నౌ ఇవాళ చూసినట్టయితే ఆ రెండు లెవెల్స్ కూడా బ్రేక్ డౌన్ అయినాయి. సో ఎవ్రీడే ఆల్గో లెవెల్స్ని అయితే ఫాలో అవ్వండి. సో డైలీ 9:15 to 3:30 కాన్స్టెంట్గా ఉంటాయి ఇవి. సో మీకు కన్ఫ్యూజన్ కూడా క్రియేట్ చేయవు. సో ప్రైస్ యాక్షన్తో పాటు కంబైన్ చేసుకొని ట్రేడ్ చేస్తామంటే బెస్ట్గా ఉంటుంది. సో ఇది ఎక్కడ అవైలబుల్గా ఉంటుంది, మన టెలిగ్రామ్ ఛానల్లో అండ్ వాట్సాప్ ఛానల్లో. సో ఫాలో అయిపోండి. ఓకే, అండ్ బ్యాంక్ నిఫ్టీకి వచ్చేస్తే ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ కూడా ఫాలో అయింది. బ్యాంక్ నిఫ్టీ కూడా క్లియర్లీ మార్నింగ్ మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత సైడ్ వేస్ ఉండే, దాంతో మార్కెట్ క్లియర్లీ ఫాలో అయింది. సపోర్ట్స్ కూడా బ్రేక్ చేసేసింది అండ్ సెన్సెక్స్ కూడా అంతే. అండ్ ఇక్కడ సెన్సెక్స్ కూడా ఆల్గోస్ రెసిస్టెన్స్ నుంచి క్లియర్లీ డౌన్ సైడ్లో బ్రేక్ డౌన్ అయింది. సో ఇక్కడ డైలీ టైం ఫ్రేమ్కి వెళ్దాం. సో డైలీ టైం ఫ్రేమ్లో బ్యాంక్ నిఫ్టీ చూసామనుకోండి, సో బ్యాంక్ నిఫ్టీ నిన్నటి వరకు కొంచెం నాకు పాజిటివ్గా కనిపిస్తుండే, బట్ ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి ఇక్కడ చూసినట్టయితే ఆల్మోస్ట్ ఆల్ ఇక్కడ కూడా అంతే, లోస్ అన్నీ కూడా బ్రేక్ చేసింది. ఆల్మోస్ట్ ఆల్ ఫోర్ క్యాండిల్స్ ఒక లోస్ బ్రేక్ చేసింది. ఫిఫ్త్ క్యాండిల్ అండ్ ఇక్కడ ఈ లోస్ దగ్గరలో ప్రైస్ ఉంది. సో ప్రైస్ ఈ లెవెల్స్ దగ్గర బ్రేక్ చేసింది అనుకోండి, సో దగ్గరలో సపోర్ట్ ఉంది అరౌండ్ 57,000 లెవెల్. ఈ సపోర్ట్ బ్రేక్ చేసింటే అప్పుడు డౌన్ సైడ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఒకవేళ ఈ సపోర్ట్ దగ్గర నుంచి బయర్స్ కొంచెం రియాక్ట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంది, ఎందుకంటే కింద గ్యాప్ కూడా ఉంది కాబట్టి ఈ గ్యాప్ కూడా రియాక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది, బయర్స్ రియాక్ట్ అవ్వచ్చు. అండ్ ఇక్కడ నుంచి 57,000 నుంచి ఒకవేళ సపోర్ట్ వస్తే కనుక ప్రైస్ 50% వరకు మార్కెట్లో పుల్ బ్యాక్ వస్తుంది. అంటే 57,600 to 57,500 వరకు పుల్ బ్యాక్ వస్తుంది. సో ఇక్కడ నుంచి కొంచెం బౌన్స్ రావచ్చు 500 పాయింట్స్. ఈ పర్టికులర్ ఏరియా దగ్గరకు వచ్చినప్పుడు ఒకవేళ ఇక్కడ నుంచి రిజెక్ట్ చేస్తే డౌన్ సైడ్ వస్తుంది, లేకుంటే ఈ పర్టికులర్ ఏరియా పైకి వెళ్తేనే అప్పుడే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. యాజ్ ఆఫ్ నో అయితే వ్యూ బేరిష్ ఉంది, బట్ దగ్గరలో సపోర్ట్ ఉంది కాబట్టి ఈ సపోర్ట్ దగ్గర బుల్లిష్లో ప్లాన్ చేయొచ్చు. ఈ సపోర్ట్ లెవెల్ కిందికి వస్తే అప్పుడు మీరు బేరిష్లో ప్లాన్ చేయొచ్చు బ్యాంక్ నిఫ్టీలో. సో 57,000 కిందికి వస్తే అప్పుడు మీరు బేరిష్లో కంటిన్యూషన్ అవ్వచ్చు బ్యాంక్ నిఫ్టీలో. అండ్ డౌన్ సైడ్ నియర్లీ 56,500 to 56,200 వరకు కూడా డౌన్ సైడ్ పాసిబిలిటీస్ ఉంటాయి అప్పుడు బ్యాంక్ నిఫ్టీలో. క్లియర్ బ్యాంక్ నిఫ్టీ. అండ్ నెక్స్ట్ వచ్చేసి సెన్సెక్స్కి వెళ్దాం. సో సెన్సెక్స్ చార్ట్, నిఫ్టీ చార్ట్ బోత్ సిమిలర్ ఉంటుంది. సో ఇక్కడ మీరు సెన్సెక్స్ చూసారనుకోండి, ఇక్కడ కూడా అంతే. సెన్సెక్స్ చార్ట్లో ఆల్మోస్ట్ ఆల్ 4 to 5 క్యాండిల్స్ ఒక లోస్ బ్రేక్ చేసింది. బ్యాక్ టు బ్యాక్ ఏదైతే దోజీ క్యాండిల్స్ ఉండేనో, రివర్సల్ క్యాండిల్స్ ఉండేనో దాని లోస్ బ్రేక్ చేసింది కాబట్టి క్లియర్లీ ఇక్కడ కూడా బెరిష్నెస్ కనిపిస్తుంది. అండ్ ఇంకా డౌన్ సైడ్ రావచ్చా అంటే సెన్సెక్స్ ఇక్కడ ఇంకా డౌన్ సైడ్ రావచ్చు. అరౌండ్ 75,600 76,000 వరకు కూడా డౌన్ సైడ్ పాసిబిలిటీస్ ఉన్నాయి. ఇక్కడ నుంచి ఇంకొద్దిగా డౌన్ సైడ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అండ్ డౌన్ సైడ్ 75,600 సపోర్ట్ ఇంపార్టెంట్. ఈ లెవెల్స్ దగ్గర బయర్స్ రియాక్ట్ అవ్వాలి. ఒకవేళ రియాక్ట్ అవ్వకుంటే బయర్స్ ఇంకా డౌన్ సైడ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది, ప్యానిక్ సెల్లింగ్ ఇంకా రావచ్చు. నియర్లీ 75,200 to 75,400 వరకు కూడా డౌన్ సైడ్ టార్గెట్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇక్కడ కూడా సెల్ ఆన్ రైజ్, ఇక్కడ కూడా మనం పీఈ సైడ్లో కంటిన్యూషన్ అవ్వచ్చు. సో బుల్లిష్ సైడ్ యాజ్ ఆఫ్ నో వ్యూ లేదు నాది. సో నిఫ్టీ కానీ సెన్సెక్స్ కానీ బెరిష్ ఉంది. అండ్ బుల్లిష్లో మార్కెట్ రావాలంటే సెన్సెక్స్లో అట్లీస్ట్ మళ్ళీ సెన్సెక్స్ వచ్చేసి 76,800 పైన స్ట్రాంగ్లీ హోల్డ్ చేయాలి, అప్పుడే పాజిటివ్కి వెళ్ళొచ్చు. యాజ్ లాంగ్ యాజ్ మార్కెట్ 76,800 అండ్ 76,500 కింద ఉన్నంతసేపు మార్కెట్ బేరిష్ లేకనే ఉంటుంది సెన్సెక్స్లో, బేరిష్లో ఉంటుంది సెన్సెక్స్. క్లియర్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ అండ్ సెన్సెక్స్. అండ్ నెక్స్ట్ ఆప్షన్ చైన్ డేటా చూసుకుందాం అండ్ దాని తర్వాత గ్లోబల్ మార్కెట్ చూసుకుందాం. అండ్ ఆప్షన్ చైన్ చూసామనుకోండి, కాల్ సైడ్ మనం చూసినట్టయితే యాజ్ ఆఫ్ నో మనకి ఏదైతే కరెంట్ ఎక్స్పైరీ ఉందో దాంట్లో డేటా ఉంటుంది. ఇది మనకి నెక్స్ట్ వీక్ ఎక్స్పైరీ కాబట్టి డేటా అంత రిలవెంట్గా ఉండదు. స్టిల్ అయినా చూసుకుందాం. 23,800 లెవెల్ దగ్గర 54,950 ఉంది. 23,900 లెవెల్ దగ్గర 65,000 అండ్ 24,000 లెవెల్ దగ్గర 2 lakhs. సో ఇక్కడ ఎక్కువగా కాల్ రేటింగ్ మనకు 24,000 లెవెల్ దగ్గర కనిపిస్తుంది. సో 24,000 అండ్ 24,100 స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లెక్క యాక్ట్ చేస్తుంది. అండ్ డౌన్ సైడ్కి సపోర్ట్ వచ్చేసి 23,800 అండ్ 23,700. దాని తర్వాత మనం చూసినట్టయితే 23,500 లెవెల్ దగ్గర కనిపిస్తుంది. అంటే మార్కెట్ ఈ రెండు లెవెల్స్ బ్రేక్ అయినాయి అనుకోండి, డౌన్ సైడ్ మార్కెట్
73,600 to 500 వరకు కూడా మార్కెట్ ఫాల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ఇక్కడ కాల్ సైడ్ ఎక్కువగా రైటింగ్ కనిపిస్తుంది కాబట్టి డేటా ఇక్కడ కూడా నెగిటివ్ కనిపిస్తుంది. ప్రైస్ యాక్షన్ నెగిటివ్ కనిపిస్తుంది, డేటా కూడా మనకి నెగిటివ్ అయితే కనిపిస్తుంది నిఫ్టీలో. అండ్ నెక్స్ట్ గ్లోబల్ మార్కెట్ చూసుకుందాం, దాని తర్వాత క్రిప్టోకి వెళ్దాం. ఓకే, గ్లోబల్ మార్కెట్స్ యాజ్ ఆఫ్ నో చూసామనుకోండి, యుఎస్ మార్కెట్స్ కూడా నెగిటివ్లో కనిపిస్తున్నాయి అండ్ యూరోపియన్ మార్కెట్స్ కూడా నెగిటివ్లో కనిపిస్తుంది. నికీ ఎక్కువగా నెగిటివ్ కనిపిస్తుంది. ఇక్కడ చూడండి, నికీ ఎక్కువగా నెగిటివ్ కనిపిస్తుంది. ఆల్మోస్ట్ ఆల్ ఇక్కడ 2500 పాయింట్స్ ఫాల్ కనిపిస్తుంది. అండ్ హ్యాంగ్సెంగ్ కూడా నెగిటివ్లో కనిపిస్తుంది. అన్ని కూడా రిమైనింగ్ అన్ని కూడా నెగిటివ్లో కనిపిస్తున్నాయి. ఓకే, అండ్ నెక్స్ట్ క్రిప్టోకి వద్దాం. సో క్రిప్టో కూడా మార్నింగ్ సెల్ సిగ్నల్ ఇచ్చింది, బ్యూటిఫుల్ ట్రేడ్ ఇక్కడ క్రిప్టోలో కూడా మనం చూసినట్టయితే. సో ఎవరైతే క్రిప్టో ఫాలో అవుతున్నారో అండ్ ఎస్పెషల్లీ క్రిప్టో స్కాల్పర్ ఫాలో అవుతున్నారో వాళ్ళందరూ కూడా బ్యూటిఫుల్ ట్రేడ్ క్యాప్చర్ చేస్తుండాలి. ఆల్మోస్ట్ ఇక్కడ చూడండి, సో 2000+ పాయింట్స్ ఫాల్ అయింది. ఓకే, 2000+ పాయింట్స్ మార్కెట్ డౌన్ ఫాల్ అయింది. సో సెల్ సిగ్నల్ వచ్చిన తర్వాత సో క్రిప్టో స్కాల్పర్ బ్యూటిఫుల్గా వర్క్ అవుతుంది. సో దీని యాక్సెస్ ఎలా కావాలనేది నేను చెప్తాను. ఫస్ట్ అయితే యాజ్ ఆఫ్ నో మనం క్రిప్టో చూసుకుందాం. సో క్రిప్టో బిట్ కాయిన్లో మనకి సో హయ్యర్ టైం ఫ్రేమ్కి వెళ్దాం. సో 90 మినిట్స్ చార్ట్ పెడతాను. సో ఇక్కడ చూడండి, సో 90 మినిట్స్ చార్ట్ పెట్టాను. సో 90 మినిట్స్ చార్ట్లో నేను క్లియర్గా ఈ పర్టికులర్ ఏరియా నుంచి చూసుకుందాం. మార్కెట్ ఇక్కడ నుంచి డౌన్ సైడ్ స్ట్రక్చర్ అండ్ ఈ పర్టికులర్ ఏరియా దగ్గరికి వచ్చినప్పుడు నేను వీకెండ్లో ఒక అనాలిసిస్ వీడియో కూడా పోస్ట్ చేశాను. అండ్ ఈ పర్టికులర్ ఏరియా దగ్గర మార్కెట్ ఉండే 63,400 అండ్ 63,300. సో ఇక్కడ నుంచి మార్కెట్ కొంచెం పుల్ బ్యాక్ చేయొచ్చు అని చెప్పాను. అండ్ అక్కడ నుంచి 65,200 to 65,300 వరకు ప్రైస్ వెళ్ళొచ్చు అని ఈ లెవెల్స్ కూడా ఆల్రెడీ దాంట్లో డ్రా చేసి కూడా ఉన్నాయి, వెళ్ళి చూసుకోవచ్చు. సో ఎగ్జాక్ట్లీ అదే లెవెల్స్ నుంచి మార్కెట్లో సెల్లర్స్ వచ్చారు అండ్ అక్కడ నుంచి మళ్ళీ రిజెక్షన్ వచ్చింది. అండ్ ఎప్పుడైతే ఈ పర్టికులర్ ఏరియా 63,400, 300 బ్రేక్ డౌన్ అయిందో ఇంకా క్లియర్లీ కన్ఫర్మ్ వచ్చింది మార్కెట్ డౌన్ సైడ్. సో ఇంకా డౌన్ సైడ్ వెళ్ళొచ్చా అంటే ఇక్కడ నుంచి ఇంకా డౌన్ సైడ్ పాసిబిలిటీస్ కనిపిస్తున్నాయి బిట్ కాయిన్లో. అండ్ బిట్ కాయిన్ ఇంకా ఎక్కడి వరకు వెళ్ళొచ్చు అంటే ఈ ఒక ఏరియా కనుక బ్రేక్ చేసింది మార్కెట్ అంటే మార్కెట్ ఈ లోస్ని మార్కెట్ టార్గెట్ చేస్తుంది. ఆల్మోస్ట్ ఆల్ 61,000 అండ్ 60,000 వరకు కూడా మార్కెట్ వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, ఈ రెండు లెవెల్స్ కూడా మార్కెట్ టెస్ట్ చేయొచ్చు ఒకవేళ మార్కెట్ 62,000 లెవెల్ కింద బిట్ కాయిన్ కనుక ట్రేడ్ అవుతుంటే. ఓకే, క్లియర్. సో మీరు క్రిప్టో ఇంట్రెస్ట్ ఉందనుకోండి, ఫస్ట్ మీరు చేయాల్సింది మన యూట్యూబ్ ఛానల్కి రండి, కోర్సెస్ పైన క్లిక్ చేయండి. ఆల్రెడీ నేను మాస్టర్ క్లాస్ వీడియోస్ చేసి పెట్టాను, ఇది చూడండి. క్రిప్టో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూస్తే మీకు క్లియర్లీ అర్థమైపోతుంది ఫ్యూచర్స్ ట్రేడింగ్ గురించి. దాని తర్వాత ఏ ప్లాట్ఫామ్లో మనం ట్రేడ్ చేయొచ్చు అంటే డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా ప్లాట్ఫామ్లో మనం ట్రేడ్ చేయొచ్చు. డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా వచ్చేసి FIU రిజిస్టర్డ్ ప్లాట్ఫామ్. దీంట్లో ఫ్యూచర్స్ చేయొచ్చు, ఆప్షన్స్ చేయొచ్చు. నా సజెషన్ అయితే ఫ్యూచర్స్. మీరు ఆప్షన్స్ కావాలంటే ఆప్షన్స్ కూడా చేయొచ్చు. దీంట్లో బిట్ కాయిన్ అండ్ ఇథీరియం రెండు ఆప్షన్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి అండ్ డైలీ ఎక్స్పైరీ కూడా అవైలబుల్గా ఉంది. ఓకే, అండ్ దాంతోపాటు మెటల్స్ ట్రేడ్ చేయాలంటే గోల్డ్, సిల్వర్ కూడా ట్రేడ్ చేయొచ్చు. అండ్ యూఎస్కి సంబంధించిన స్టాక్స్ కూడా ట్రేడ్ చేయాలంటే యూఎస్కి సంబంధించిన స్టాక్స్ కూడా మీరు ట్రేడ్ చేయొచ్చు. ఈవెన్ ఇండెక్స్ కూడా మీరు దీంట్లో ట్రేడ్ చేయొచ్చు. ఓకే, సో లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో కమెంట్ బాక్స్లో ఉంది రెఫరల్ లింక్. అండ్ అక్కడ నుంచి ఎక్స్ప్లోర్ చేయండి. నచ్చితే రెఫరల్ లింక్ నుంచి అకౌంట్ ఓపెన్ చేసుకోండి, కేవైసీ కంప్లీట్ చేసుకోండి, ఫండ్ యాడ్ చేసుకోండి, శాంపుల్ ట్రేడ్ తీసుకొని నాకు వాట్సాప్ చేస్తే నేను యాక్సెస్ ఇస్తాను క్రిప్టో స్కాల్పర్. అండ్ దాంతోపాటు మన క్రిప్టో ప్రీమియం ఛానల్ ఉంది. సో క్రిప్టో ప్రీమియం ఛానల్, సో ఇవాళ వీడియో కూడా పెట్టాను, అనాలిసిస్ వీడియో. అండ్ ప్రీవియస్లీ ఇక్కడ చూడండి, సో బ్యాన్ అయినప్పటి నుంచి అయితే ఎటువంటి ట్రేడ్స్ అయితే మనం ప్లేస్ చేయలేం బికాస్ టెలిగ్రామ్ ఛానల్ బ్యాన్ అయింది కాబట్టి. దానికన్నా ముందు మీరు చూసారనుకోండి, సో ఇక్కడ June 15th వరకు కూడా ట్రేడ్స్ అనేటివి యాక్టివ్లో ఉండే. ఏదైతే మీకు స్క్రీన్ షాట్స్ చూపిస్తున్నానో ప్రాఫిట్ స్క్రీన్ షాట్స్, ఇవన్నీ కూడా ఎడ్యుకేషనల్ పర్పస్ మాత్రమే చూపిస్తున్నాను. సో ఏదైతే క్రిప్టో ప్రీమియం ఛానల్ ఉందో దీని యాక్సెస్, దాంతోపాటు క్రిప్టో స్కాల్పర్ యాక్సెస్ ఓన్లీ ఫర్ రెఫరల్ మెంబర్స్కి మాత్రమే. ఓకే, ఓన్లీ ఫర్ రెఫరల్ మెంబర్స్కి. అండ్ ఎవరైతే డెల్టాలో మన అండర్లో అకౌంట్ ఓపెన్ చేసిన వాళ్ళకి రెండు కూడా యాక్సెస్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే, సో క్రిప్టో ఇంట్రెస్ట్ ఉంటే ఫస్ట్ వెళ్ళి మాస్టర్ క్లాస్ వీడియోస్ చూడండి, దాని తర్వాత రెఫరల్ లింక్ నుంచి అకౌంట్ ఓపెన్ చేసుకోండి. దాని తర్వాత నాకు వాట్సాప్ చేయండి, నేను వెరిఫై చేసి మీకు యాక్సెస్ ఇస్తాను క్రిప్టో ప్రీమియం ఛానల్ అండ్ క్రిప్టో స్కాల్పర్. ఓకే, అండ్ అదేవిధంగా మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన టెలిగ్రామ్ ఛానల్, వాట్సాప్ ఛానల్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ బాక్స్లో కమెంట్ బాక్స్లో ఉంటుంది. అండ్ అక్కడ నుంచి దాన్ని కూడా ఫాలో అండి డైలీ అప్డేట్స్ కోసం. ఓకే, మరొక ఇంట్రెస్టింగ్ అనాలిసిస్ తోని మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దెన్ టేక్ కేర్, సీ యూ, టాటా, బై బై అండి.